అండ్ గాంధీ గారు పదే పదే వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. ఇక్కడ దోచుకోవడం కోసమే చంద్రబాబు నాయుడు అమరావతి కడుతున్నాడు తప్పితే ఇక్కడ అసలు అమరావతిలో ఏం డెవలప్మెంట్ కావట్లేదని పదే పదే దాడి చేస్తున్నారు. ఎలా చూస్తారు? అందరికీ నమస్కారం. ఎవరు చెప్పారు దోచుకోవటం దాచుకోవటం అని? చంద్రబాబు నాయుడు దోచుకోవటం దాచుకోవటం ఎప్పుడు అదే ఉద్యోగంగా. అందుకనే మనం పెట్టిన పథకాలన్నీ రద్దయిపోయి ఒక్కటైనా మంచిది పెట్టారు. మీరు ఆర్పైజ్ జోన్ తెచ్చారు. ఆర్పైజ్ జోన్ ఏమైంది? ఈరోజు ఏం చేశారు? ఆర్పైజ్ జోన్ కోర్టే చెప్పిందిగా. కోర్టు కూడా చెప్పింది ఆర్పైజ్ జోన్. కోర్టుకి వెళ్తే ఆ రోజు రైతులు ఏమన్నారు? మీరు పేదవాడు వస్తే ఇక్కడ కమ్మారికి బాగోదని చెప్పి బురద తల్లారు ఆ రోజు. మరి ఈరోజు ఏమైంది? అది ఈరోజు ఏమైంది అంటున్నా. అందుకనే ఎవరైనా సరే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడుతూ నేర్చుకోవాలి. ఎవరైనా కావచ్చు, నాతో సహా, నేనైనా మీరైనా ఎవరైనా. ఆర్పైజ్ జోన్ తీసుకొచ్చారు. ఏం చేశారు? రద్దు చేశారుగా. పేదవాళ్ళ నోట్లో మట్టి కొట్టారు. ఆశ చూపి మట్టి కొట్టారు. చంద్రబాబు నాయుడుకి అట్లాంటి అలవాట్లు ఉండవు. ఏదో చేసేదే చెప్తాడు, చెప్పిందే చేస్తాడు. అంతే తప్ప ఆశ పెట్టి నేను అది చేస్తానని చేయకుండా ఉండడు. ఇప్పుడు మాత్రం గుర్తుపెట్టుకోవాల్సింది పరిస్థితి. అంటే మరి పదే వీళ్ళు దాడి చేస్తున్నారు కదా. మరి ఆర్ఫై జోన్ అనేది పేదలకు ఇచ్చారని చెప్పి గొప్పగా చెప్పుకున్నారు దాన్ని. మరి ఎందుకని గవర్నమెంట్ దాన్ని వెనక్కి తీసుకుందంటారు? కోర్టులు కూడా ఎందుకు చెవాట్లు పెట్టినాయి అంటారు? ఇక్కడ వాళ్ళవన్నీ అబద్ధాలండి. వాళ్ళు మాట్లాడే ప్రతి మాట అబద్ధమే, ప్రతి భాష అబద్ధమే. ఈ రోజు చెబుతారు ఇదే మా జగన్ వలన గెలిచారని కొంతమంది ఇలా అవుతున్నారు తమిళనాడులో. ఇక్కడ రాజకీయం సరిలేదు కానీ ఈయన తమిళనాడు పోయి గెలిపించారంట విజయ్ని. ఎందుకంటే అక్కడ కూటమి ప్రభుత్వం తరఫున ప్రచారం చేసిన చంద్రబాబు నాయుడు ఓడిపోయాడు. రేపొద్దున రాబోయే రోజుల్లో కూడా ఈ కూటమి ప్రభుత్వం ఇక్కడ ఓడిపోతుంది అమ్మట్లాడు నాయకులు కూడా మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడి ఒక ఊరు కారణం ఒక ఊరికి ఎట్టి, అది తెలుసుకోండి ఎవరైనా సరే. చంద్రబాబు నాయుడు పోయినంత మాత్రాన అక్కడ ప్రజలు చంద్రబాబు నాయుడు మాట వింటారా? ఆయన రాష్ట్రంలో ఆయన మాట వింటారు. అంతేగాని ఎవరి రాష్ట్రంలోకి వెళ్ళకుంటుంది కానీ పక్క రాష్ట్రాల్లో వింటారా? అది ఒట్టి అబద్ధపు మాటలు మాట్లాడితే సరిపోదు. చంద్రబాబు నాయుడు మీద బురద చల్లటానికే పుట్టారు ఈ జగన్ పార్టీ. అంటే మరి ఇక్కడ చూసుకుంటే మరి డిఎంకే తరఫున మరి రోజా గారు ప్రచారం చేసి దాన్ని ఎలా చూడొచ్చుంటారు? మరి రోజా గారు ఎక్కడ ఐరన్ లెగ్ కావా? అక్కడ పాత పెడితే అక్కడ బస్మి పట్లమే కనపడతలా. అంతే తప్ప రోజా గారి వల్ల గెలుపుకోవటములు అనేది తీసి పక్కన పెట్టండి. మరి ఈరోజు చూసుకుంటే అమరావతి విషయంలో చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన కట్టుకుంటున్న ప్యాలెస్ కట్టుకుంటున్నాడు. ఇక్కడ పేద ప్రజలు పొట్టలు కొట్టని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కదా. అసలు నాకు అందుకే మీ వైసీపీ వాళ్ళ ఎవడమ్మ మొగుడు సొమ్ము తీసుకొచ్చి కట్టుకుంటున్నాడు. ఆయన సొంత డబ్బులు పెట్టి కట్టుకుంటున్నాడు, సొంత డబ్బులు పెట్టి కొనుక్కున్నాడు, సొంత డబ్బులతో కట్టుకుంటున్నాడు. ఆయాలేమో ఇల్లు లేదని ఏడిచారు మీ వైసీపీ వాళ్ళే. ఈరోజు ఇల్లు కట్టుకుంటే మళ్ళీ ఇల్లు కట్టుకున్నాను ఏడుతారా? అంటే రెండు భాషలు, ఎన్ని భాషలైనా మాట్లాడతారా మీరు? ఆయన రాజధానిలో ఇల్లు కట్టుకుంటున్నాడు. మరి పోయినసారేమో ఇల్లు లేదని మీరు ఎన్ని ప్యాలెస్లు కట్టారు ఇప్పటికి? ఎక్కడెక్కడ ఉన్నాయి మీకు మొత్తం? మీరు చెప్పరు, మీ బతుకేందో చెప్పరు. ఎలక్ట్రానిక్ బతుకుని మాత్రం ఏళ్ళు పెట్టి చూపిస్తుంటారు. అంటే ఇక్కడ చూసుకుంటే రాజధాని పరిధిలో కట్టాలంటే దానికి గ్రీనరీ జోన్ కూడా సపరేట్ కేటాయింపులు చేయాల్సిన పరిస్థితి ఉంటది. దాంట్లో కూడా ఇప్పుడు 25,000 గజాల్లో కడుతున్న దాంట్లో కూడా ఆయన గ్రీనరీ జోన్ కి వదిలితే అది కూడా నష్టపరిచాడు. ఇంకో పక్కన శ్మశానంలో ఉన్న ల్యాండ్ తీసుకొచ్చి ఎవరైతే దాతలు ఇచ్చారో వాళ్ళకి కలిపి అదే ల్యాండ్ వీళ్ళు కొన్నారు తక్కువ రేటుకి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కదా. అవన్నీ ఒట్టి మాటలు, అసలు ఏమీ జరగదు ఇవన్నీ. వాళ్ళు అసలు వైసీపీ వాళ్ళ మాటలే నా దగ్గర ఎత్తబాకండి. అసలు నాకు వాళ్ళని చూస్తేనే కంపరం పడుతున్నా వాళ్ళు. అంటే మీ గ్రామానికి చెందిన వ్యక్తే కదండి అమ్మింది చంద్రబాబు నాయుడు గారికి. మా వాళ్ళే అమ్మింది. అమ్మితే అంటే మీ మీద అబండాలు వేస్తున్నారు కదా. మరి చేస్తారు వాళ్ళ శుద్ధేమో సర్వే ఉంది. వాళ్ళు కలుపు తినేది అన్నం కాదు కదా. అన్నం తినేవాళ్ళు అయితే ఒకసారితో మాట్లాడి ఒకసారితో వదిలే. అంటే ఇక్కడ శ్మశానాలు కూడా ఆక్రమించుకున్నారని మీ వాళ్ళే ఆక్రమించుకున్నారని చెప్పి రైతుల్ని కూడా విమర్శిస్తున్నారు కదా. మరి వాళ్ళు చెప్పిన లెక్కలో ఎవడాడు విమర్శించారు శ్మశానాలు ఆక్రమించుకున్నారని? శ్మశానాలు అమ్మారు మరి చంద్రబాబు నాయుడికి. శ్మశానం కోసమే పోకలాడి ఇప్పుడు ఆయనకి అమ్మారని చెప్పి మాట్లాడుతున్నారు వాళ్ళు వైసీపీ. ఎక్కడ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇల్లు తీసుకుంది కూడా శ్మశానం దాంట్లో భాగంగా ఉన్న భూమిని ఎవడో రమణమన అండి వాడు ఎవడో శ్మశానం అనేది ఎవడో? ఎక్కడ శ్మశానం భూములు ఎక్కడ ఉన్నాయి వాళ్ళకి? వాళ్ళ స్వతహా ఆస్తులు, వాళ్ళ సొంత ఆస్తులు అయ్యి శ్మశానం భూములు అంటే ఏంటి? ఎవడా మాట్లాడినాడు? కడుపు అన్నం తినేవాడు మాట్లాడుతున్నాడా, గడ్డి తినేవాడు మాట్లాడుతున్నాడా? అంటే నాకంటే ఎక్కువ తెలుసా వాళ్ళకి? శ్మశానం భూములు ఎక్కడున్నాయి? ఎవడు మాట్లాడినాడు? ఎవడు? నేను వెళ్ళలేదు అసలు. వాడు ఎవడో మాట్లాడినాడు? ఎవడు? వాడి పేరేంది మాట్లాడినాడు?
ఈరోజు ప్రముఖంగా వాళ్ళంటే పేపర్లో కూడా ప్రచారం చేస్తున్నారు అదే పందాగా. అవన్నీ ఒట్టి మాటలండి. వాళ్ళ సొంత భూములు, వాళ్ళ తాతలాడి వచ్చిన ఆస్తులు అయ్యి అదే ఇవాళ వాళ్ళు కొన్నవి కాదు, లేకపోతే వాళ్ళు ఇంకో రకంగా వాళ్ళు సంపాదించినవి కాదు. తాత మొత్తం లాంటి వచ్చిన ఆస్తులు, 4 తరాల నుంచి వచ్చిన ఆస్తులు అయ్యి ఓరక వాళ్ళు ఏదైనా మాట్లాడతారండి. వాళ్ళకి సిగ్గా శరమ శివ నిద్ర ఆ వైసీపీ వాళ్ళకి. దేనికోసం అంటారు ఈ మాటలు? దేనికోసం అంటారు అసలు? వాళ్ళు పబ్బం గడుపుకునే మాటలు, అది బొట్టొట్టి మాటలు మాట్లాడి వాళ్ళ ఇష్టానుసారం చేసి ప్రజల్ని తప్పుదోవ పట్టడానికి వాళ్ళు ఏదైనా మాట్లాడగలుగు, ఏమైనా చేయగలుగు వాళ్ళు. అంటే మరి ఇక్కడ వాళ్ళు అన్ని మాటలు మాట్లాడి మరి ఇక్కడ ఈ రోజు చూస్తే ఏదైతే వరల్డ్ బ్యాంక్ ఈ లెటర్ రాశారో దాని మీద వచ్చిన ఎంక్వైరీ చేసుకున్న తర్వాత ఇవాళ వరల్డ్ బ్యాంక్ ప్రచారం చేయడం, అమరావతి డెవలప్మెంట్ కోసం వరల్డ్ బ్యాంక్ ప్రచారం చేయడం ఎలా చూడొచ్చుంటారు ఇక్కడ? మరి బ్రహ్మాండం అండి. ఆయన విజయనగర ముఖ్యమంత్రి కాబట్టి ఆయన ఒక విజయనగా వెళ్తాడు, ఒక పద్ధతిగా వెళ్తాడు, పద్ధతిగా పనులు చేపిస్తాడు. ఇక్కడ పనులు అతివేగంగా జరుగుతున్నాయి. శ్మశానాలు అనే మాట ఇవన్నీ ఒట్టి మాటలు. వాళ్ళు మాట్లాడటం తగదు. ఇంకోసారి మాట్లాడితే వాడు ఎవడైనా కానీ వాడి పేరేదో చెబితే నాకు వాడి ఇంటికి పోయినా నేను వాడిని వదిలిపెట్టను. ఎందుకంటారు అంత కసి? ఎందుకంటారు కసి? మరి శ్మశానాలు అంటేంది? చంద్రబాబు నాయుడు శ్మశానంలో కడతాడు అంటేంది? మరి ఆ భూమి ఇచ్చిన ఆయన శ్మశానంలో ఆక్రమించుకున్నాడు అంటేంది? ఎవడోడు వాడి పేరు చెప్పు, మరి వాడి వ్యవహారం తెలుస్తా. వాడి పేరు చెప్పరు ఎవరు. అంటే వాళ్ళు దాంట్లో ప్రచారం చేస్తున్నారు. ప్రచారం చేస్తాడు సరిపోయిద్దే, ఊరక ఒక మాట మాట్లాడి సరిపోయిద్దా? అదేం కాదు. రమ్మను వాళ్ళ ఇంటికే వెళ్దాం. మరి శ్మశానం ఎక్కడుందో, శ్మశానం ఆక్రమించుకుంది ఎక్కడో వాళ్ళు, వాళ్ళే ఆ భూములు వదిలిపెడతారు జనానికి. వాళ్ళు ఆక్రమించుకోవడం ఏంది? అబ్బం గడుపుకునే మాటలు కాకపోతే వైఎస్ఆర్సీపీ వాళ్ళు. మరి ఈ రోజు కూడా వాళ్ళు పదే మాట్లాడు రైతుల గురించి చాలా గొప్పగా చదువుతున్నారు. మరి మీ రైతుల కాళ్ళు వచ్చి ఏం చేశారంటారు? మరి ఈ గవర్నమెంట్ వచ్చి అసలు ఏం చేసింది అంటారు? వాళ్ళు రోడ్డు పడేశారు రైతుల్ని. అన్నం 1631 రోజులు వాళ్ళు అన్నం తిన్నారు రైతులు. సరే కంటిన్యూ నిద్రపోయారా? కడుపు నిండా అన్నం తిన్నారా? వాళ్ళు ఉన్నన్నాళ్ళు నడి రోడ్డు మీద పడి ఏడ్చారు. చంద్రబాబు నాయుడు ఇచ్చినాక అందరూ హాయిగా ఆనందం తింటున్నారు. నేను కూడా ఫుల్గా ఆనందం. ఎవడే ఎదవందే ప్లాట్లు అన్ని ఇచ్చారు కదా, ఇప్పుడు డెవలప్ చేస్తున్నారు. ఇంకా అది కూడా 4-5 నెలల్లో డెవలప్ కూడా అయిపోతాయి. ఎవడు అటు చెప్పేది? విడుదల రజనీ అటు అంబటి రాంబాబు కూడా మాట్లాడుతా ఉన్నాడు. విడుదల రజనీ అంటే ఆడపిల్ల, అమ్మాయి గురించి మనం మాట్లాడకూడదు. ఆ అమ్మాయి ఇష్టానుసారానికి రాజధాని ప్రాంతాలకు తిరిగిన వ్యక్తి కదా, పదే మరి ఎందుకు మాట్లాడుతుంది? ఇక్కడ దోపిడీ తప్పితే ఇంకేం మిగలేదు, చంద్రబాబు నాయుడు దోసుకోవడానికి చేస్తా ఉన్నాడు, అమరావతి అసలు అనవసరం అని చెప్పి మాట్లాడుతా ఉన్నాడు. మరి ఆమె దోపిడీ దోసుకునే ఇంతవరకు మరి సంపాదించింది. ఇక అందరూ అంతేని అనుకుంటుంది. దొంగడు ఏమనుకుంటాడు? దొంగ అని కేకేస్తాడు. అది నేనుగా మన చంద్రబాబు నాయుడు గారు గొడ్డల పార్టీ అంటే దానికి కూడా రియాక్ట్ అయ్యి మాది గొడ్డల పార్టీ కాదు, మీదే వెనుపోటు పార్టీ అని చెప్పి మాట్లాడుతున్నారు. ఎవరు ఆ అమ్మాయిని గురించి మనం మాట్లాడతాం వేస్ట్ అంతే తప్ప. ఇక ఆ అమ్మాయి పేరు అసలు ఆడపిల్లల పేరు ఎత్తబాకండి. ఇంగిత జ్ఞానం లేని వాళ్ళు ఆడపిల్లల గురించి మాట్లాడతారు. మనకెందుకు ఆ అమ్మాయి ఏం మాట్లాడుకుంటే? అది నా నైజం. మన జిల్లా ఈ జిల్లా నాయకురాలు కాబట్టి మరి పదే చెబుతోంది కదా, మీ అమరావతి గురించి కానీ మీ గురించి కానీ పదే మాట్లాడుతుంది కదా. నిజమనేది ప్రజలందరూ తెలుసుగా. ఎందుకు పట్టం కట్టారు? ప్రజలు తెలియకుండా పట్టం కట్టారా? నిన్ను వాళ్ళ 11 సీట్లో కూర్చోబెట్టారుగా. ఇంక వాళ్ళకు సిగ్గుంటే మాట్లాడరు. అది మరి ఈ రోజు చూసుకుంటే రాష్ట్రంలో పక్కన కంపెనీ తీసుకొస్తా ఉన్నా కూడా ఎక్కడ అభివృద్ధి జరగట్లేదు. మేము వస్తేనే అభివృద్ధి చేస్తాం. పదే చెప్పటాన్ని ఎలా చూడుతుంటారు? మరి 13 జిల్లాలు ఇవాళ బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతున్నాయి. మరి ఏ కంపెనీలు అయినా వస్తున్నాయి. అన్ని జిల్లాలు అభివృద్ధి చేస్తున్నారు. వాళ్ళలాగా 3 రాజధానులని కపట ప్రేమాలు చూపించాలి చంద్రబాబు నాయుడు. ఇటు వైజాగ్ ఉత్తరాది జిల్లాల అభివృద్ధి చేస్తున్నాడు, రాయలసీమ జిల్లాల అభివృద్ధి చేస్తున్నాడు, ఇక్కడ మరి గుంటూరు జిల్లా అభివృద్ధి మొన్న అక్కడ అంటున్నాడులే. రాజధానిలో ఏం పెట్టలేదు కదా, అన్ని ఉత్తరాంధ్ర అటు తీసుకుపోతున్నారు. అంటే అన్ని ఒకేసారి పెడతారా? అయాలం అట్టేడిచారు, ఇలా ఎట్టేడుతున్నారు. వాళ్ళు ఎప్పుడు ఏడుపు కొట్టుతనంతో పోతారండి వాళ్ళు. మరి ఈ రోజు చూసుకుంటే విద్యావాసలో లోకేష్ గారి మార్క్ ఎలా ఉందంటారు? 10th క్లాస్ విద్యార్థులు పేపర్లో కూడా వేయటం జరిగింది. దాన్ని ఎలా చూడుతుంటారు? మరి అసలు బ్రహ్మాండమైన పరిపాలన అందిస్తున్నారండి ఈ గవర్నమెంట్. ఒక మాటలో చెప్పాలంటే అంటే లోకేష్ గారు మార్క్ కనపడింది అంటారు విద్యావాసలో. బ్రహ్మాండంగా ఇలా మా 10th క్లాస్ వాళ్ళు ప్యాసింగ్ ఇట్లా అది వ్యవహారం. అంత తప్పితే వీళ్ళు ఏం లేదండి. వీళ్ళు ఓరక పబ్బం గడుపుకునే మాటలు మాట్లాడదు. రేపు తింటే ఆ పూట వీళ్ళకి తెల్లారితే మర్చిపోతారు. రేపు లండన్ నుంచి వచ్చిన తర్వాత మరి జగన్ గారి పాదయాత్ర ఎలా ఉంటది అంటారు? మరి జగన్ పాదయాత్ర పొందాం, ఇంకా పాదయాత్ర లేదు, అది పొందలేదు. వాడు మావి గంట బస్సు పట్లం అయిపోయాడు. అది